హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి ఇది మండే వ్లాగ్. ఇంకా ఉదయాన్నే డైలీ రొటీనే కదా, ఇల్లు బయట అంతా ఊడ్చేసి ఇంకా స్నానం చేశాను. ఇంకా పూజ అయితే అవ్వలేదు. ఇంకా శ్రీవారి టీ పెట్టారు కదా, టీ తీసుకువెళ్ళిపోదాము అని. ఇంకా డైలీ టీ పొంగొచ్చాక లేపుతారు. ఇంకా నేను నా పనులు కానిస్తాను. ఇంకా ఆ తర్వాత టీ అయితే తాగుతాము. ఇదిగోండి గులాబీలు చామంతులు అయితే తీసుకువచ్చారు కదా. ఇంకా పూజ చేద్దాము, సరే టీ తాగాక చేద్దాంలే, ఒక్కొక్క రోజు బద్ధకంగా ఉంటుంది కదా. ఇంకా సరే, ఎందుకంటే సోమవారం అనేసరికి ఇంకా అరుణాచల స్టోన్స్కి గంధం అంతా రాయాలి కాబట్టి కొంచెం టీ తాగేసిన తర్వాత అయితే ప్రశాంతంగా, ఇది కూడా ప్రాసెస్ ఉంటుంది కదా. ఇంకా అందుకోసం శివలింగం కూడా ఉంది కదా, అదిను తులసమ్మలో ఒక అరుణాచల స్టోను పూజా మందిరంలో రెండు ఉంటాయి. ఇక అవన్నీ ప్రతి సోమవారం నేను పూజకి ముందుగా ఈ విధంగా వాటర్లో కడిగేసి గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉంటాను. కొంచెం వాటర్లో గిన్నెలో వాటర్ వేసి ఇంకా అరుణాచల స్టోన్ అయితే పూజా మందిరంలో, మీరు పాత వాళ్ళు అయితే చాలామందికి తెలుసు కదా, పూజా మందిరంలో ఇవి ఉంటాయి. ఇంకా సోమవారం వచ్చిందంటే ఈ విధంగా అయితే శుభ్రం చేస్తాను. ఇంకా స్టీల్ది వాడకూడదు అంటారు. ఇంకా ఇదే పెడుతున్నాను, చిన్న గిన్నెగా బాగుంది కదా అని. ఇంకా ఇదిగోండి ఈ విధంగా గంధం రాసి బొట్లు అయితే పెట్టాను. మరి ఎక్కువ టైం అయిపోతుంది కదా మనం గంధం రాసి అంతా చూపిస్తాం. ఇంకందుకు మొత్తం అయిపోయాక చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మల్టీగ్రెయిన్ దోశ తెచ్చాను కదా, 1000 అని అన్నారు శ్రీవారు. కొర్రలు, జొన్నలు, రాగులు, పెసలు. నేను ఇందాక ధనియాలును ఇది ఒకేలాగుంటే అది పొరపాటును చూపించాను అనుకుంటున్నాను. ఈ మినపగుళ్ళు వచ్చేసి 5 kgs తెస్తూ ఉంటారు. ఇంకా ఈ నానబెడుతున్నాను కదా, ఇడ్లీ, దోశ, ఇవి కూడా మల్టీగ్రెయిన్ రకరకాలు వేసి అది కూడా దోశ వేయన్నారు. ఇంకా ఇడ్లీకి అయితే 1కి 2 వేస్తాను. దోశకు వచ్చేసి 1.5 స్టోరు రేషన్ బియ్యం, ఒక బౌలు బాయిల్డ్ రైస్ వేస్తాను. ఒక డబ్బా మినపగుళ్ళకి 1.5, అది 1 ఇది 2.5 మొత్తం రైస్ అవుతాయి. ఇక్కడ జొన్నలు, రాగులు, పెసలు అన్నీ కలిపి నేను మినువులు, మెంతులు ఫైనల్గా వేశాను. ఇవన్నీ ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసేసి వాటర్ అనేది వేసి ఇంకా సాయంత్రం వచ్చేసి ఇదైతే ఇదిగోండి ఒక డబ్బా మినపగుళ్ళకి 1.5 స్టోర్ బియ్యం, ఒక డబ్బా ఇవి బాయిల్డ్ రైస్, మెంతులు కొంచెం వేస్తాను. దోశలకైతే ఇది నేను కొలత, చాలా బాగా వస్తాయి. ఇంకా ఇష్టమైన వాళ్ళు పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు. నేనైతే వేయను, ఎందుకంటే అది ఎక్కువ రోజులు ఉండదు కదా. కొంచెంగా అప్పటికప్పుడు అంటే తక్కువ కొలతలతో పచ్చిశనగపప్పు వాడచ్చు. ఇడ్లీకి కూడా వేసాను. ఇక్కడ వచ్చేసి మినపప్పు నానబెడుతున్నాను. నేను కుదిరితే వెళ్తాను అని అన్నారు రైతు బజారు. ఇంకా దానిమ్మ వచ్చేసి ఇంకా జ్యూస్ చేద్దామని, ఇంక ఇదైతే చక్కగా మూత కరెక్ట్గా ఉంటుందని అందులోనే వేస్తూ ఉంటాను. మిక్సీ జార్లో మిక్సీ వేసాను. సబ్జా వాటర్లో అయితే కలుపుకుందామని డైలీ దాదాపు ఇలాగే చేస్తూ ఉంటాను. పాపకు వచ్చేసి ఇంకా గిన్నెలో ఉంచి ఇంకా శ్రీవారు నేను సబ్జా గింజలు వేసి దానిమ్మ జ్యూస్ అయితే ఈ విధంగా తాగేస్తున్నాము. ఎండలకి
పుచ్చకాయ జ్యూస్ కానీ ఏదో ఒకటి బొప్పాయి కోస్తున్నాను ముక్కలుగా నిద్ర లేచిన తర్వాత ఈవినింగ్. ఇంకా మజ్జిగ ఈ విధంగా చేసేస్తాను, గిన్నెలోకి తీసాను. శ్రీవారికి కొత్తిమీర పుదీనా అల్లం అది వేస్తాను. ఈ కొంచెం వచ్చేసి గిన్నె నిండిన తర్వాత ఇవి వచ్చేసి నేను దాహం వేసినప్పుడు వంట చేస్తూ అయితే తాగుతాను. ఇంక ఈరోజు బాదం పప్పు వాల్నట్ వచ్చేసి ఇందాక బ్రేక్ఫాస్ట్లో అయితే తినలేదు, అందుకని ఇప్పుడు తింటున్నాను. అల్లం పచ్చడి చేయాలి, టొమాటో పప్పు అయితే చెయ్యి అన్నారు. ఇంకా నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో అయితే టొమాటో పప్పు కానిస్తున్నాను. ఇంకా శ్రీవారు భోజనానికి వచ్చేటప్పుడు ఇంకా ఇప్పుడే మా భోజనం అయిపోయింది, ఇంకా వస్తువు తెచ్చారు కాబట్టి నేను భోజనం అయిన తర్వాత మీకు వీడియో షూట్ చేస్తున్నాను. దీపారాధన ఆయిలు రోజు ఫ్లేవర్ వచ్చేసి అగరబత్తి నాకు శాండిల్ వచ్చేస్తాను. పల్లీలు 2 కేజీలు తీసుకువచ్చారు. ఇంకా ఫ్రూట్స్ అనేది పాలు పెరుగు కూడా తీసుకువచ్చారు. ఇదిగోండి దానిమ్మ, ఇంకా బొప్పాయి అయితే పచ్చివి తెచ్చారు నిన్న, అందుకని మధ్యలో బ్రేక్ ఎందుకులని ఈరోజు పండు కూడా తీసుకువచ్చారు. అవి పండేలోపు అవుతాయని. ఇంకా పుచ్చకాయలు కూడా తీసుకువచ్చారు. ఫ్రూట్స్ అనేది ఎండలని కాదు, ఎప్పుడు అని కాదు, ఎండాకాలం ఇంకా కొంచెం ఎక్కువగా వాడతాము. సరే ఎలాగూ తిన్నాం కదా, అప్పుడే వెంటనే పడుకోవటం ఎందుకని ఈలోపు ఈవినింగ్కి కావాలి కదా అని ఇంకా నేను బొప్పాయి అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే నిద్ర లేచి దానిమ్మ బొప్పాయి కానీ అలాగే వాటర్ మెలన్ కానీ ఏదో ఒకటి ఫ్రూట్ అనేది తీసుకుంటూ ఉంటాము. జ్యూస్గా కాకుండా ఉదయం వచ్చేసి దానిమ్మ జ్యూసు ఉన్న రోజు దానిమ్మ జ్యూస్ తాగుతాం, లేకపోతే ఉట్టి సబ్జా అయినా సరే తాగేస్తాము. ఎందుకంటే ఏదో ఒకటి వాటర్గా మనకి హెల్తీగా చూసుకోవాలనేది శ్రీవారు ఫస్ట్ నుంచి అంతే. అంటే మరీ ఇంత ఎక్కువ కాకపోయినా ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో తీసుకోవాలి అని అంటారు. ఇంక ఈ విధంగా స్పూన్తో ఆ మధ్యలో చాలామంది అది ఉంచుతారు, అలా మాకు ఇంట్లో తినరు, అలా అలవాటు దారంలాగా ఉంటుందని నేను వచ్చేసి స్పూన్తో ఆ విధంగా తీసేసి ముక్కలైతే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టామంటే 4 గంటలకి ఒక అరగంట నిద్రపోయినా 4 గంటలకి వాకింగ్ చేసే ముందు బయట పెడతాను ఫ్రిడ్జ్లోంచి. డైలీ వాకింగ్ అయితే చేస్తున్నాము. ఇంతకుముందు బయటికి వెళ్ళేవాళ్ళం, ఈ ఎండలు అని కూడా కాకపోయినా ఇంట్లోనే వాకింగ్ అనేది చేస్తున్నాను. దోశలు అయితే 2 తీసుకుంటున్నాను, ఇడ్లీ అయితే 3. ఇక మజ్జిగ ఎలాగూ తాగుతాం కాబట్టి బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాము. ఎందుకంటే వెయిట్ తగ్గటం వలన హుషారు అనేది ఉంటుంది కాబట్టి, హెల్త్ రీత్యా మంచిది కాబట్టి ఇంకా ఈ విధమైన నేనైతే చేస్తున్నాను. ఏదన్నా వీడియో చూసేవాళ్ళు ఒక్కళ్ళన్నా ఇలా హెల్తీగా చేసుకుంటారు అని చూపిస్తమే, అంతేగాని ఏదో మేము తింటున్నాము అన్నట్లు కాదు. హెల్త్ చూసుకోవటం అనేది తప్పేమి కాదు. ఈ విధంగా నీట్గా అయితే చేస్తాను ముక్కలు అనేది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా పుచ్చకాయ అయితే బొప్పాయి ఇంత ఉంది కదా, పుచ్చకాయ వచ్చేసి హాఫ్ కట్ చేయి, హాఫ్ అలా ఉంచేసేయి అన్నారు. ఇంకా ఎంత ఉందలే ఈ కాయ అని కట్ చేసిన తర్వాత మొత్తం అయితే నేను ముక్కలుగా కట్ చేశాను. అంతగా ఉంటే వాళ్ళు తినకపోతే ముక్కలు కట్ చేసినవే ఉంచవచ్చులే ఫ్రిడ్జ్లో అని, కానీ తీరా కట్ చేసిన తర్వాత ఎందుకంటే చల్లగా వెళ్ళిపోతాయి కదా ఏదైనా సరే, ఇంకా ఎందుకులే ఆ చిన్న కాయలో మళ్ళీ ఉంచటం అని కట్ చేసేసాను. భోజనం అయిన తర్వాత అయితే కొంచెం వెంటనే మనం చేసుకుంటే ఈవినింగ్కి అయితే ఉంటాయని
ఇంకా వంటలు చేసుకుంటూ వీడియో షూట్ చేస్తూ పూజ చేసుకుంటూ అనేది నా డైలీ రొటీన్ అనేది మాది ఇలాగే ఉంటుంది. ఇంకా ఇంతేగా అని అనుకోవద్దు. ఇంకా ఇదిగోండి వాటర్ మిలన్, బొప్పాయి ఈ రెండు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా నిద్ర లేచాక గ్రైండ్ అనేది వేసుకోవాలి. ఇంకా ఎలాగో ఆ కవర్లోకి డస్ట్బిన్లో అలాగే పడేయకుండా ఈ విధంగా మొత్తం అందులోకి తీసి 3 వేసి అయితే డస్ట్బిన్లో వేసేస్తాను. మళ్ళీ మనకి నైట్ టిఫిన్ కానీ సాయంత్రం ఏమన్నా పునుగులు వేసినా స్టవ్ దగ్గర గలీజ్గా లేకుండా. ఇదిగోండి ఈ విధంగా వేసి 3 వేసి ఇంకా ప్లేట్లు కూడా శుభ్రం చేసి స్టాండ్లో పెట్టేసామంటే ఇటు నుంచి శ్రీవారు వెళ్ళినా సరే నీట్గా ఉంటుంది కదా. వంటగదిలోకి వస్తూ ఉంటారు. ఉదయం అయితే టీకి వస్తారు కదా, అప్పటికి అలాగే శుభ్రంగా ఇంకా అది పడేసి వచ్చాను. ఇంకా సరే వచ్చేసి ఇంకా మనం డస్ట్బిన్ మొత్తం తీసాం కాబట్టి క్లీన్ చేసేసుకొని ఇంకా సాయంత్రం వచ్చేసి పప్పు చేసావు కదా బాగుంది అని శ్రీవారు వచ్చేసి పిండి చపాతీ తినేద్దాం మనం అన్నారు. ఇంకా సరే ఎలాగూ శ్రీవారు హాల్లో ఛార్జింగ్ పెట్టుకున్నారు ఫోను. ఇంకా తను అక్కడే ఉన్నారు కదా అని ఇంక ఈలోపు నా పనిలో అవుతాయి కదా అని నేను చపాతీ చేయమన్నారని ఇంకా గోధుమ పిండిలో కొంచెం ఉప్పేసి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి పిండి కూడా కలిపేసుకున్నాను. చక్కగా 7 కల్లా టిఫిన్ తింటాం కాబట్టి చక్కగా నానుద్ది, ఇక్కడికి పని అయిపోతుందని నేను మధ్యాహ్నం నిద్రపోయే ముందే ఇది కూడా చేసేసుకున్నాను. ఇదిగోండి పిండి కలిపేసాను, మూత పెట్టేస్తే బాగా నానుతుంది కదా. ఇంకా సాయంత్రం వచ్చేసి పిండ్లు అయితే వేసేసుకుంటున్నాను.